నమస్కారం అండి. మీరు ఇప్పుడు చూస్తున్నది సప్తపర్ణిక గోశాల. ఈ గోశాలలో మొదట్లో ఒక 22 గోవులు ఉండేవి. తర్వాత క్రమంగా అవి పెరుగుతూ దాదాపు ప్రజెక్ట్గా ప్రస్తుతానికైతే 150 పైచిలకు గోవులు ఉన్నాయి. చాలా విశాలమైన వాతావరణంలో హైదరాబాద్ నగరానికి దాదాపు 1 గంట ప్రయాణం, అంటే ఇది నాగోలు దగ్గర నుంచి సుమారుగా అరగంట 40 నిమిషాల దూరంలో ఉంటుంది. ఈ సప్తపర్ణికలో చాలా గోవులు ప్రత్యేకంగా వాళ్ళు పెంచి పోషిస్తూ చక్కగా వాటికి షెడ్లు అవి కట్టి అలాగే క్రమం తప్పకుండా వాటికి అంటే బయట నుంచి ఏ ఆహారం పెట్టకుండా స్వయంగా సప్తపర్ణికలలో తయారు చేసిన ప్రత్యేక ఆహారం, అంటే అరటిపళ్ళు, బెల్లము కాకుండా వాటి ఆరోగ్యానికి సంబంధించిన ఆహారాన్ని ప్రత్యేకంగా వాళ్ళే తయారు చేసి క్రమం తప్పకుండా వారికి రోజు పెడతారు. మనం చూస్తున్న సమయం సాయంత్రం 6-6:30 మధ్యలో. సమయంలో గోవులందరినీ వదిలేస్తే అవి దాదాపుగా 150 ఉంటాయని చెప్పాను కదండి. ఆ 150 గోవులు వరుసగా ఆ షెడ్లోంచి బయటకు వచ్చి, మీకు దూరంగా కనిపిస్తుంది చూసారా ఆకుపచ్చది, అవన్నీ షెడ్లు అన్నమాట. అవి కనిపించి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరుసగా వాటి గురించి ప్రత్యేకంగా చేసిన పదార్థాలు ఏమున్నాయో వాటిని హాయిగా తింటూ ఉంటాయి. వీటి మీద కాపలాగా దాదాపుగా ఒక 10-15 మంది రెగ్యులర్గా పనిచేస్తుంటారు. ఇవన్నీ జాగ్రత్తగా ఏ రకమైన కలుషిత ఆహారం, సాంప్రదాయబద్ధమైన మన వేదాల్లో చెప్పినట్టుగా ఉండే ఆహారాన్ని తిరిగి పెడుతున్నారు. చూడండి అంటే మనం సరదాగా వీటి పరిస్థితి ఎలా ఉంటుంది అని కెమెరా పెట్టుకుంటూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చేసుకుంటూ ఇలా బంగాళ వాటిలో కూడా చక్కగా పనిచేస్తున్నారు. వైట్ ఆవు ఎవరు బయట అట్లాగే ఒక దూరం నుంచి కూడా ఒక 2 ఆవులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకే అవి చేస్తున్నప్పుడు అప్పుడు అంటే పర్ఫెక్ట్ ఆహారం అవన్నీ చక్కటి సంధ్యా సమయంలో ప్రశాంతంగా వాటిని తింటూ అవి చూడండి ఆవు ఎర్ర ఆవు ఎలా చక్కగా చూస్తుందా, అలా బ్రహ్మాండంగా ప్రతి ఆవు చూడండి. నేను కెమెరా కొంచెం దగ్గరగా పెట్టిన వెంటనే అవి ఉత్సాహంగా ముందుకు తీసి పెడుతున్నాయి. బహుశా ఎద్దు అయి ఉంటుంది, ఇది కానీ ఆ బొద్దు కానీ రప్పించాలి. మన ఈ పక్కన ఉన్నది అంటే ఆవు దూడ అండి. ఈ చుట్టూ ఉన్నవేమో తులసి మొక్కలు. ఈ తులసి మొక్కల ఆవరణ మధ్యలో ఆవు దూడని పెట్టారు. ఒక మామిడి చెట్టు కింద పెట్టారు. వాటి చుట్టూ ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ రక్షణ మనకి హాయిగా ఉంటుంది. ఇక్కడ ఇంకా సమయం మీరు అలాగే కొంచెం ఎవరో ఫోటోలు ఏవో తీస్తారు కదా సార్, తరచూ నెలకు ఒకసారి వీడియో కూడా తీసేయండి సార్. ఆల్మోస్ట్ నెలకు ఒకసారి అవుతుంటుందండి. బాగుంది. నమస్తే.